ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలోని పెదరావుపల్లి పంచాయతీ నక్కపేట గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈపిపి హాజరయ్యారు. ఇప్పుడు శాసనసభ్యులుగా కిరణ్ గారు గెలిచారు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలిచారు. నేను పార్లమెంట్ సభ్యుగా గెలిచాను. మీ అందరికీ ముందుగా మొట్టమొదటిగా కృతజ్ఞతలు, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాలు ఏవైతే నక్కపేట కానివ్వండి, పెదరావుపల్లి కానివ్వండి, నెల్లాపురం కానివ్వండి, బొంతుపేట కానివ్వండి, ఈ గ్రామాలన్నీ కూడా ఫ్లోరైడ్తోని, ఉప్పు నీరుతోని తాగడానికి ఇబ్బంది పడే పరిస్థితి. ఒకవేళ తాగినా ఏదైనా ఇబ్బంది వచ్చే, ఆరోగ్య రీత్యా ఇబ్బంది వచ్చే పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. తాగడానికి కానీ, వంట చేసుకోవడానికి కానీ, దేనికైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో ఈరోజు మనకి ఈ ఎచ్చెర్ల ముఖ్యంగా లావేరు మండలానికి 4,14,00,000 రూపాయల వరకు కూడా మండలం అంతా మొత్తం కూడా ఎన్ఆర్డబ్ల్యూడిసి కింద శాంక్షన్ జరిగింది. దానికి ముందుగా ఈ 4 గ్రామాలు తొందరగా చేసినట్టయితే ముఖ్యంగా ఈ ఫ్లోరైడ్ బాగా, సాల్ట్ వాటర్, ఉప్పు నీరు తాగే బాగా తక్కువదని చెప్పి కాంట్రాక్టర్కి మరి ఎమ్మెల్యే గారు ముందుగా పోవడం జరిగింది కనుక మరి నిజంగా చాలా అదృష్టవంతులు. ఈ నీరు మరి మంచినీళ్ళు మనందరికీ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు అప్పారావు గారు, ఆర్ఎన్ అప్పారావు గారు కానివ్వండి, మీ రాంబాబు గారు విశాఖ డైరీ డైరెక్టర్ అని చెప్తున్నారు. చాలా సంతోషం. రామ్ బాబు గారు ఆయన ఉన్నారు. అలాగే రేపు రాబోయే సర్పంచ్ గారు శ్రీరామ్ గారు, అలాగే చిరంజీవి గారు, అలాగే నాతో పాటు ముఖ్యంగా ఈ శాసనసభ్యులు, నియోజకవర్గం మీద మంచి పట్టున్న వ్యక్తి, ముఖ్యంగా ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తి. ఏదైనా సమస్య ఉందంటే తొందరగా స్పందించి మన కార్యక్రమాలు ముందుగా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పక్కైతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామాల్లో ఉండాలని చెప్పి ముందుగా ఈ జిల్లా నుంచి, ముందుగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ముఖ్యంగా సీఎం గారికి వినతులు ఇచ్చే కార్యక్రమం చేసి మీ శాసనసభ్యులు, మీ అందరూ గొర్రెల కిరణ్ కుమార్, సభాధ్యక్షుడు రాజనాయుడు గారికి, అలాగే సూర్యనారాయణ గారికి, అప్పలనాయుడు గారికి, మొన్న మరి పిఎస్ఎస్ అధ్యక్షులు అయ్యారు చెన్నారావు గారికి, బాలకృష్ణ గారికి, మీ ఏఎన్సీ చైర్మన్ గారు బాబా గారికి, అప్పలనాయుడు గారికి, వేదిక మీద ఉన్న డిఈ గారి అధికారులకు, వేదిక ముందున్న సోదరి సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించి కూడా ఇంటింటి కొలాలు కూడా అతి తొందరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు డిఈ గారు, మీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. ఇంటింటికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అతి తొందరలోనే కాంట్రాక్ట్ కూడా పూర్తి చేసి ఇంటింటికి సంబంధించిన కొలాయిలు, దాని సోర్స్ సుమారు మనకి 40,000 లీటర్ల వరకు కూడా ఒక ట్యాంక్ పక్కనే కట్టుకున్నాం. దానికి సంబంధించిన కొలాయిల ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు గారు చంద్రశేఖరరావు గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ బాబా గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాజనాయుడు గారికి, అలాగే ఈ గ్రామ పెద్దలు మన అప్పారావు గారికి, రాంబాబు గారికి, వీరాములు గారికి, అలాగే మన చిరంజీవి గారికి, ఇంకా ఈ పంచాయతీలో ఉన్న పెద్దలకు, ఈ గ్రామస్తులకు, అలాగే బాలకృష్ణ గారికి, సూర్యనారాయణ గారికి, అప్పలనాయుడు గారికి, చేతునాయుడు గారికి, మన పార్టీ బూత్ కమిటీ కార్యక్రమం చేస్తూ ఇంకా దానికి వాటర్ కావాలంటే సోర్స్ ఇంకా డెవలప్ చేసుకొని మీ పంచాయతీకి సంబంధించి కానీ దాన్ని కూడా మరి వాటర్ సరిపోయినంతగా కూడా సోర్స్ చూసుకొని మీకు ఇంటికి ఇచ్చే కార్యక్రమం. నిజంగా ఇది చాలా అవసరం కూడా. మనకి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇస్తామని చెప్పారు అవన్నీ కూడా మీ పెద్దలు కిరణ్ కుమార్ గారు చెప్పారు. ముఖ్యంగా మహిళలు అనే ఆలోచన చేసే దిశగా ముందుకు వస్తున్న నాయకులు మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన గ్రామం నుంచి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి 18 లక్షలతో ప్రతి ఒక్క ఇంటికి నీటి కొలాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే పెద్దరాష్ట్రంలో కూడా 10 లక్షలు శాంక్షన్ జరిగింది. అలాగే నక్కపేటకు ఉన్న రోడ్లు కూడా త్వరలోనే బాగా చేయమని అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పరంగా కాకుండా ఒక మంచి దృష్టితో, ఒక మానవత్వంతో ఎవరైతే ఏం చేస్తున్నారు, ఏ నాయకుడు అయితే ప్రజలకు మేలు చేస్తున్నాడు అనే ఆలోచనతో మీరు ముందుకెళ్ళాలని ఈ పెదరావుపల్లి పంచాయతీ ప్రజలందరూ కూడా పేరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఎంపీ గారికి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పనిచేసుకుంటూ ఉన్నాను. మొట్టమొదటి పనిగా
గ్రామాల్లో దాహార్తను తీర్చే విధంగా ఇవన్నీ కూడా ఈ గ్రామాలు ఇది కానీ బొద్దుపేట కానీ అలాగే ఇంకో గ్రామం ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న గ్రామాలుగా గుర్తించి వీళ్ళకి మంచినీటి సౌకర్యం నక్కపేటలో అందించుకున్న ఆలోచనతో ఆ రోజు పెట్టిన ప్రపోజల్తో ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాన్ని శాంక్షన్ చేసి అతివేగంగా తయారు చేసి కాంట్రాక్టర్ గారు కూడా వేగంగా స్పందించి స్పందించి వెంటనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ప్రజలకు అందించినందుకు ముందుగా కాంట్రాక్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పనులు ఎన్నో చాలా వరకు సంవత్సరాల తరబడి లేట్ అయిపోయి ప్రజలకి నీరు అందించకపోవడం చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం చూసేవాళ్ళం. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మనకి మంచినీటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే ఇంకా ఈ గ్రామానికి ప్రతి ఇంటికి కూడా కొలాయి వేయాలని నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా మనకు 18 లక్షల రూపాయలు మన గ్రామానికి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు పెదరాపల్లికి కూడా 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఇంటికి కొలాయి ఇవ్వాలి, నీటి సౌకర్యం అందించాలని ఒక ఆలోచనతో ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా ఈ పంచాయతీలో ఏ తెలుగుదేశం పార్టీకి అవసరంగా ఉన్నా ఏనాడు కూడా అభివృద్ధి కార్యక్రమాల దిశగా ఏనాడు కూడా గుర్తు చేయలేదు. ప్రజలందరికీ ప్రజల అభిమానాన్ని కూడా చూడకుండా ప్రజలందరినీ చాలా దూరంగా ఉంచే పరిస్థితి జరిగింది. కానీ ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ పంచాయతీ మొత్తాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన దిశగా ముందుకెళ్తున్నాడు. ప్రతి ఒక్క అభివృద్ధికి కార్యక్రమాలకు సంబంధించిన నిధులను మనందరం కూడా సంస్థలు జరుగుతూ ఉంది. ఈ రోజు ఎక్కువగా ఈ గ్రామాల్లో కాపు నేస్తాలు కానీ కాకపోతే ప్రజలకు సంబంధించిన రైతులకు సంబంధించిన రైతు భరోసా కానీ అలాగే మీ గ్రామాలకి సచివాలయ కార్యాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ మీ పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు ప్రతి పిల్లవాడికి కూడా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు పిల్లలకి చదువుకోవడానికి విద్యా దీవెన కింద ఇవ్వడం కానీ విద్యా వసతి కింద ఎవరైనా హాస్టల్లో చదువుకుంటే ఆ పిల్లలకి 20,000 రూపాయలు ఇవ్వడం కానీ అలాగే ప్రతి ఒక్క రైతులకి 13,000 రూపాయలు మళ్ళీ రైతు భరోసా మనకి మళ్ళీ ఉత్తీర్ణ దగ్గరలోనే 27వ తారీఖు మనందరికీ రైతులందరికీ కూడా మళ్ళీ 13,500 రూపాయలు మళ్ళీ 2వ సంవత్సరం కూడా రైతు భరోసా కూడా అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే మాటిచ్చారో ఏవైతే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారో ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనందరికి అందుతుందా లేదా అనేది మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని మేము అందరినీ కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే చేయని ప్రభుత్వాలు ఎన్నో చేసేవని చెప్పుకోవడం మనం చూసాం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా 50,000 నుంచి 1,50,000 వరకు ఆదాయం వచ్చే మీకు సంక్షేమ పథకాలు మీకు అందించారా లేదనేది ఈరోజు ఆలోచన చేయాలి. అలాగే రైతులందరికీ బోర్లు వేసుకోవడానికి జలకళ ద్వారా ఎవరికైనా బోర్లు లేకపోతే బోర్ మిషన్ నుంచి మీకు బోర్లు కూడా వేయడం జరుగుతుంది. అయితే ఈ గ్రామ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో మనం ఆలోచన చేయాలి. ఈరోజు ముసలి వాళ్ళందరూ కూడా ఇప్పుడు 2,500 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ కూడా ఎవరో సరిపోయింది అనుకుంటారు కాదు, వెంటనే అక్కడికి 20 సంవత్సరాలు దాటిపోయిన వెంటనే మన పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. అది కూడా 1వ తారీఖు 12 గంటల లోపు రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా పెన్షన్ అందించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నాయకులు మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ఎవరు కూడా మాకు ఇది కావాలి, మాకు రైతు భరోసా కావాలి, లేకపోతే మహిళలకు చేయూత కావాలి, మహిళలకు చేయూత చూసాం 45 సంవత్సరాల దాకా ప్రతి ఒక్క మహిళకి 18,700 రూపాయలు ఏమి అయిందా లేదా మీరు అసలు ఆలోచన చేయాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రజలు మహిళలు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ఎవరు జగన్మోహన్ రెడ్డి అడగలేదు. కానీ అతనే ప్రభుత్వం యొక్క సంవత్సరం తెలుసుకొని ప్రజలకు